ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, హైయెస్ట్ ఆంధ్ర వాళ్ళు ఉంటారు. ఎక్కువ కాబట్టి ఇప్పుడు వీళ్ళందరికీ ఓట్లు ఉంచాలా తీసేయాలా, ఇది ఎన్నికల సంఘం ముందు ఉన్నటువంటి ప్రశ్న. యాజ్ ఫర్ నౌ 6 months అక్కడ ఉంటే అక్కడ ఓటే ఉండాలి. వాళ్ళ సొంత ఊళ్ళల్లో పోతాయి. ఇప్పటికే గుజరాత్ లో పోయి ఉంటాయి ఆ ఓట్లు, తీసేసారు. గుజరాత్ లో 78 లక్షలు 80 లక్షలు తీసేశారట. రాజస్థాన్ లో తీసేశారు అట్లాగే. ఇప్పుడు రేపు ఆంధ్రాలో తీసేయాల్సి వస్తుంది, బీహార్ లో తీసేశారు. కాబట్టి ఇక్కడ ఏదో ఒక ఓటే ఉంటది. ఒక ఓటే ఉన్నప్పుడు నాకు తెలిసి 10-15 కోట్ల ఓట్లు దేశంలోనే పోతాయి బేసిక్. సార్ ఒకటి ఇలాంటి సర్ర అనేది జరిగినప్పుడు మామూలుగా అధికారంలో ఉన్న పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా టెన్షన్ ఉంటది. ఇప్పుడు మమతా బెనర్జీ ఎలా టెన్షన్ పడ్డారో, ఎలా భయపడుతున్నారో అలా ఖచ్చితంగా అదైతే ఉంటది అధికార పార్టీలకి. అది పక్కన పెడితే ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ కి కానీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైసీపీకి కానీ ఇది ప్రయోజనమేనా? అంటే ఇక్కడ బేసిక్ గా అధికారంలో ఉన్నోళ్ళు భయపడతారని నేను అనుకోను. యాంటీ బీజేపీ శక్తులు భయపడుతున్నాయి ఇక్కడ. అంతేనా? ఎందుకంటే ఈ ముస్లిం పోలరైజ్డ్ ఓట్ల మీదన లేదా దొంగ ఓట్ల మీద డిపెండ్ అయిన వాళ్ళు భయపడుతున్నారు. మమతా బెనర్జీ ఎక్కువగా డిపెండ్ అయింది ఏంటి, బంగ్లాదేశ్ వాళ్ళ ఓట్ల మీద, కాబట్టి ఆవిడ భయపడుతుంది. మరి గుజరాత్ తోడు భయపడలేదే, రాజస్థాన్ లో భయపడలేదే, బీహార్ లో భయపడలేదే. బీహార్ లో భయపడింది ప్రతిపక్షం, అధికార పక్షం కాదు. అవునవును, అధికార పక్షం ఎందుకు భయపడుతుంది? మరి అది కదా అధికార పక్షం. ఇక్కడ తెలంగాణలో అధికార పక్షం భయపడుతుంది, రేపు తమిళనాడు అధికార పక్షం భయపడుతుంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉండదు సార్, అది ఓకే. ఎందుకని అది కాదు అంటే